ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉన్న టోర్నీ సాకర్ ప్రపంచ కప్. ఈ మెగా టోర్నీలో విజేతలకిచ్చే ప్రైజ్ మనీ ఊహించని రేంజ్కు చేరేది. ఈసారి ఫిఫా ఏకంగా 83,000 కోట్లకు పైగా ప్రైజ్ మనీని కేటాయించింది. గతంలో 2022లో ఖతార్లో జరిగిన వరల్డ్ కప్లో ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే ఈసారి మరో 60% పెంచారు. సుమారు $655 మిలియన్ పూర్తిగా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్లకు పంచనున్నారు. మిగిలిన నిధులను టీమ్స్ క్వాలిఫికేషన్ పేమెంట్లు, వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ ఖర్చుల కోసం కేటాయించారు. అంటే ఈసారి మైదానంలో దిగిన ప్రతి జట్టు కోటీశ్వరులవ్వడమే కాకుండా వారి దేశాల ఫుట్బాల్ అసోసియేషన్లకు కాసుల వర్షం కురవడం ఖాయమైంది. మరి ఈసారి ఫైనల్లో గెలిచిన జట్టుకు అందే ప్రైజ్ మనీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. టైటిల్ విజేతకు అక్షరాల 5,000 కోట్ల రూపాయలు అందనున్నాయి. గత 2022 వరల్డ్ కప్ లో ఛాంపియన్ గా నిలిచిన అర్జెంటీనాకు అప్పట్లో $42 మిలియన్ మాత్రమే దక్కాయి. దాంతో పోలిస్తే ఈసారి ఏకంగా $8 మిలియన్ భారీ అదనపు ప్రైజ్ మనీ విజేతకు దక్కబోతోంది. ఇక రన్నరప్ గా నిలిచే టీంకు సుమారు 3,180 కోట్లు లభించనుంది. ఈసారి ఫిఫా వరల్డ్ కప్ లో జరిగిన అతిపెద్ద మార్పు ఏంటి అంటే టోర్నీలో పాల్గొనే జట్ల సంఖ్యను 48కి పెంచారు. మైదానంలో దిగే ప్రతి దేశం తమ తొలి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల్లో ఓడిపోయి వెనుదిరిగినా సరే భారీ నజరానాతో ఇంటికి వెళ్లే ఛాన్స్ లభించింది. గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమించే జట్లకు కూడా ఒక్కొక్క టీంకు $9 మిలియన్ చొప్పున అంటే భారత కరెన్సీలో దాదాపు 90 కోట్లు అందుతాయి. పర్ఫార్మెన్స్ ఆధారంగా వచ్చే ప్రైజ్ మనీతో పాటు ప్రిపరేషన్ బడ్జెట్ ను నేరుగా ఆయా దేశాల అధికారిక ఫుట్బాల్ అసోసియేషన్లకు పంపడం జరుగుతుంది. పెరిగిన ప్రైజ్ మనీ వల్ల చిన్న చిన్న దేశాల క్రీడా బోర్డులకు కూడా 100 కోట్ల భారీ ఆదాయం చేకూరనుంది. ఇది ఆయా దేశాల్లో ఫుట్బాల్ క్రీడా మౌలిక వసతులు మెరుగుపరచడానికి, యువ క్రీడాకారులు ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఫిఫా పేర్కొంది. ఏదేమైనా 2026 ఫిఫా వరల్డ్ కప్ కేవలం మ్యాచ్ల పరంగానే కాకుండా మనీ పరంగా కూడా హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే T20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ సాకర్ వరల్డ్ కప్ కు ఏమాత్రం సరితూగదు. ఎందుకంటే ఫిఫా ప్రపంచ కప్ లో లీగ్ దశలో 17 నుంచి 32 స్థానాల్లో నిలిచే జట్లకు అందించే $11 మిలియన్ ఐసీసీ T20 ప్రపంచ కప్ మొత్తం ప్రైజ్ మనీ విలువగా ఉంది.